వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను మీ పిట్టల రవి. దేశంలో బీజేపీ మరొకసారి అధికారంలోకి రాబోతుంది. అదే సందర్భంలో ఇండియా కూటమి కూడా ఎక్కువ సీట్లను సాధించిన పరిస్థితి కూడా ఉంది. అయితే దేశం మొత్తంలో బీజేపీ సంబంధించిన రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ గురించే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరొక పక్క బీఎస్పీ సంబంధించిన రాజకీయ భవిష్యత్తు విషయంలో కూడా ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఉంది. అయితే యూపీలో మాయావతి తీసుకున్న రాజకీయ విధానాల వల్ల ఎవరికి లాభం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ మాయావతి సింగిల్గా పోటీ చేయడం జరిగింది. అది కూడా 80 సీట్లకు పోటీ చేయడం జరిగింది. ఈ సింగిల్గా పోటీ చేయటం వల్ల ఇది సమాజ్వాదీ పార్టీ కూటమికి లాభం జరిగిందా లేదా బీజేపీకి లాభం జరిగిందా అనే విషయంలో ఇప్పుడు ఎవరికి అనుకూలంగా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అసలు వాస్తవం ఏంటి? నిజంగానే మాయావతి 80 సీట్లకు పోటీ చేయటం వల్ల బీజేపీ గెలిచిందా లేదు ఎస్పీ గెలిచిందా? అసలు వాస్తవాలు ఏమిటి, రిజల్ట్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే మాయావతి యొక్క చరిత్ర చూసినప్పుడు ఆమె 2004 ఎలక్షన్ నుంచి 2009, 2014, 2014లో ప్రధానంగా 0 సీట్లను గెలిచింది. తర్వాత 2019కి వస్తేలక 10 సీట్లను గెలుచుకుంది బీఎస్పీ పార్టీ. ఇప్పుడు 2024కి వస్తేలక మళ్ళీ 0 సీట్లకు పడిపోయిన పరిస్థితి ఉంది. దాని ఓటు శాతం చూసినప్పుడు కూడా ఈ 2024 ఎలక్షన్లో 9% పడిపోతే మధ్యలో 22లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో అది 24% సీట్లని ఓట్ షేర్ని గెయిన్ చేస్తే అంతకుముందు ఎలక్షన్స్లో 34% ఓట్ షేర్ ఉంది. అంటే క్రమంగా బీఎస్పీ సంబంధించిన ఓట్ షేర్ అనేది పడిపోతుంది అనేది వాస్తవం. అంటే ఓటింగ్ పడిపోతుంది ప్లస్ సీట్లు కూడా 0కి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు కొంతమంది ఆరోపిస్తున్నారు ఏంటంటే బీఎస్పీ పార్టీ అనేది బీజేపీకి ఒక బి టీం లెక్క పనిచేసింది, అందుకే ఈ దుస్థితి పట్టింది అనేది కొంతమంది అంటున్నారు. అది నిజమేనా? అయితే దీంట్లో కొంత నిజం కూడా ఉంది. 2014 పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు బీజేపీ ఓడిపోయిన తర్వాత 2019 ఎలక్షన్స్లో అది ఎస్పీ కూటమితోటి తర్వాత బీఎస్పీ తర్వాత ఆర్ఎల్డీ కూటమి కలిసి అక్కడ పోటీ చేయటం ఫలితంగా అప్పుడు బీఎస్పీ లాభపడి 10 ఎంపీ సీట్లు గెలిచింది. ఆ 2019 ఎన్నికల్లో బీజేపీ పార్టీ 62 సీట్లు గెలిచి ఒక పెద్ద పార్టీగా ఉంది. కానీ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే 2022లో అసెంబ్లీ జరిగినప్పుడు బీఎస్పీ అక్కడ బీజేపీని గెలిపించడం కోసమే సింగిల్గా పోటీ చేసిందని ఆరోపణలు వచ్చినాయి, బీ టీం అయిన ఆరోపణలు వచ్చినాయి. ఆ రకంగా చర్య కూడా అట్లే ఉంది. రిజల్ట్స్ చూసిన తర్వాత అసెంబ్లీలో నిజంగానే బీఎస్పీ అక్కడ సింగిల్గా పోటీ చేసి అక్కడ ఎస్పీని అధికారంలోకి రాకుండా ఆపగలిగింది. అక్కడ బీజేపీ అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ గెలవటానికి ఉపయోగపడిన మాట వాస్తవం. దానివల్లనే బీఎస్పీకి అది బీజేపీ పార్టీకి ఒక బీ టీమ్గా పనిచేస్తుందని విమర్శలు వచ్చినాయి. సరైన అనేది ఆ ఎలక్షన్లో రుజువు చేసినాయి. మళ్ళీ 2014 తర్వాత నుంచి ఈ 10 సంవత్సరాలు అంటే 2024 సందర్భం చూస్తే అప్పుడు 0 మళ్ళీ ఇప్పుడు 0. అసలు 2024లో ఏం జరిగింది? మాయావతి ఫస్ట్ ఇండియా కూటమి ఆహ్వానించింది ఆ కూటమిలో చేరమని. ఎందుకంటే మోడీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుండు, ఆ ప్రాంతీయ పార్టీలను ధ్వంసం చేస్తుండు కాబట్టి రాజ్యాంగ రక్షణ కోసం దళిత ముస్లింల కోసం చేరమని పిలుపునిచ్చినా కానీ మాయావతి ఇండియా కూటమిలో చేరలేదు. అదే సందర్భంలో తను సింగిల్గా పోటీగా చేస్తానని ప్రకటించింది. 80 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ 80 స్థానాల్లో ఒక్క స్థానం కూడా ఇప్పుడు గెలుచుకోలేదు. కనీసం ఆ పార్టీ ప్రభావం కూడా చూపిన పరిస్థితి ఉంది. అయితే దీనివల్ల ఏం జరిగింది అని చూసినప్పుడు బీఎస్పీ సింగిల్గా పోటీ చేసిన స్థానాల్లో ఏవైతే ఉన్నాయో దానివల్ల బీజేపీకి లాభం జరిగిందా లేదు బీఎస్పీకి లాభం జరిగిందా అని చూసినప్పుడు ఇక్కడ కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు అవాస్తవాలు కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవాలు ఏంటంటే బీఎస్పీ వల్ల బీజేపీ గెలిచింది కేవలం 16 స్థానాల మాత్రమే. ఆ 16 స్థానాల్లో కూడా ఎస్పీ మీద బీజేపీ గెలిచింది. అక్కడ 3వ స్థానంలో బీఎస్పీ పార్టీ ఉంది. ఏదైతే ఒక సీటు గెలవటానికి మెజారిటీ ఉంటుందో పోటీ చేసిన స్థానంలో దానికంటే బీఎస్పీకి ఎక్కువ ఓట్లు వచ్చిన మాట వాస్తవం. చాలా ఉదాహరణలు ఉన్నాయి. దాంట్లో మనం చూడాల్సి వస్తే ఉదాహరణకి మనం బాన్సుఘాట్ నియోజకవర్గం చూస్తే అక్కడ బీజేపీ గెలిచింది 3150 ఓట్లతో గెలిస్తే దాంట్లో అక్కడ బీఎస్పీకి వచ్చింది 64,000. అదే సందర్భంలో ఇంకొక సీట్ను కూడా మనం ఉదాహరణ తీసుకోవచ్చు, పౌల్పూర్. ఈ పౌల్పూర్ సంబంధించిన పార్లమెంట్లో కూడా అక్కడ 4336 మెజారిటీ తోటి అక్కడ బీజేపీ గెలిచింది. కానీ అక్కడ బీఎస్పీకి వచ్చిన ఓట్లు 82,586. ఇట్లా మొత్తంగా చూస్తే
16 సీట్లలో బీజేపీ గెలిచిన కాడ బీఎస్పీ థర్డ్ ప్లేస్లో ఉండి మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. అంటే బీజేపీ వ్యతిరేక ఓట్లను చేర్చడం వల్ల బీజేపీని అక్కడ గెలిపించింది అనేది ఒక చెప్తున్న వాస్తవం. అదే సందర్భంలో ఎస్పీకి ఏం జరిగింది? వాస్తవంగా బీజేపీ కంటే లాభపడ్డ పార్టీ అది సమాజ్వాదీ పార్టీ. సమాజ్వాదీ పార్టీ 37 సీట్లు గెలిచింది. ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో 29 సీట్లలో బీఎస్పీ సింగిల్గా పోటీ చేయటం వల్ల సమాజ్వాదీ పార్టీకి లాభం జరిగింది. 2 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగింది. అంటే మొత్తంగా చూస్తే అక్కడ 31 సీట్లకి ఇండియా కూటమికే లాభం జరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే 29 సీట్లో కూడా అదే పరిస్థితి. సమాజ్వాదీ పార్టీ బీజేపీ మీద గెలిచింది, సెకండ్ ప్లేస్ బీజేపీ. మళ్ళీ అక్కడ థర్డ్ ప్లేస్లో బీఎస్పీ ఉంది. ఆ థర్డ్ ప్లేస్లో బీఎస్పీ ఉన్నప్పుడు మెజారిటీ ఏదైతే గెలిచిన ఓట్లు ఉన్నాయో వాటికంటే బీఎస్పీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఆ రకంగా చీలక ఓట్లు, అంటే ఒక రకంగా ఏదైతే ఓట్ల చీలకని బీజేపీ ప్రయత్నం చేసిందో దానివల్ల సమాజ్వాదీ పార్టీ గెలిచింది అనేది కూడా వాస్తవం. సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన కొన్ని ఉదాహరణలు కూడా మనం చూడవచ్చు. చిన్న చిన్న నియోజకవర్గంలో సాలింపూర్ సంబంధించిన దాన్ని చూస్తే 3573 ఓట్లతో అక్కడ సమాజ్వాదీ గెలిస్తే అక్కడ బీఎస్పీకి వచ్చిన ఓట్లను చూస్తే 80,599 ఓట్లు వచ్చినాయి. అంటే ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కువ ఓట్లను బీఎస్పీ చీల్చడం వల్ల ఎస్పీ గెలిచింది. అంటే 29 చోట్ల ఎస్పీని గెలిపించింది, 16 చోట్ల బీజేపీని గెలిపించిన పరిస్థితి ఉంది. ఈ రకంగా చూస్తే ఒంటరి పోర్ అనేది 2 పార్టీలకు లాభం జరిగింది కానీ అసలు బీఎస్పీకి మాత్రం అక్కడ ఎటువంటి లాభం జరగకుండా చివరికి తన రాజకీయ వ్యూహం సరిగ్గా లేకపోవటం వల్ల తను చితకల పడిపోయి చివరికి ఓట్లని సీట్లని కోల్పోయిన పరిస్థితి అక్కడ ఉంది. అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్లో తనకి ప్రత్యామ్నాయంగా రాజకీయ నాయకులు కూడా ముందుకు వస్తున్నారు. ఇక్కడ ఆమె ఒక ప్రయత్నం చేసింది ఏంటంటే ముస్లిం క్యాండిడేట్లకి టికెట్ ఇచ్చింది. 35 మంది ముస్లిం క్యాండిడేట్లకి టికెట్ ఇచ్చి ముస్లిం ఓట్లని, దళిత ఓట్లని అటు సమాజ్వాదీ పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీ పోకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిందని విమర్శలు కూడా తన మీద వచ్చినాయి. దానివల్ల బీజేపీకి లాభం చేయాలని ప్రయత్నం చేసిందని కూడా వార్తలు వచ్చినాయి. కానీ వాస్తవం ప్రజలు తిప్పికొట్టారు. ఆ రకంగా ఏం జరగలేదు. ఉత్తరప్రదేశ్ రాజకీయ ఓటింగ్ మనం పరిశీలిస్తే అక్కడ ముస్లింలు తర్వాత దళితులు గంపగుత్తాగా సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు అనేది వాస్తవం. అది బీజేపీ వ్యతిరేకంగానే వాళ్ళు ఓటింగ్ చేశారు. ఒక దశలో ఆజాద్ సమాజ్వాదీ పార్టీ అనే ఆజాద్ చంద్రశేఖర్ ఒక సొంత పార్టీ పెట్టుకుని ఒక దళిత నాయకుడు తను కూడా ఎంపీగా పోటీ చేసి అఖండ విజయాన్ని నమోదు చేస్తే అక్కడ అదే ప్లేస్ లో బీఎస్పీకి వచ్చిన ఓట్లు ఎంతో తెలుసా? 1,00,000 పైగా తన మెజార్టీతో గెలిస్తే 3,000 వచ్చినాయి అక్కడ బీఎస్పీ ఓట్లు. అంటే దళిత వాదాన్ని బీఎస్పీ బహుజన వాదాన్ని మొయ్యట్లేదు, ముస్లిం వాదాన్ని మొయ్యట్లేదు. ఇది ఖచ్చితంగా బీజేపీకి లాభం చేకూర్చే రాజకీయాలు గతంలో చేసిందనే ఒపీనియన్ ఉత్తరప్రదేశ్ ప్రజల్లో ఉంది. కాబట్టే ఇవాళ బీఎస్పీకి ఈ దుస్థితి పట్టింది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇదే అక్కడ జరుగుతున్న వాస్తవాలు.